మీరు ప్రార్థన కొరకు ఎప్పుడైనా సెంటిమెంట్ అయ్యి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? డ్రామా జూనియర్ కాకుండా. ఉన్నాయమ్మా. తనకు ఒకసారి బాగా జ్వరం వచ్చింది. బాగా జ్వరం వచ్చినప్పుడు నేను ప్రోగ్రాం లేను అసలు. అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుంది. ప్రోగ్రాంలో వెళ్ళిన మూమెంట్, లాస్ట్ మూమెంట్ అది, తెలంగాణ మూమెంట్, మిలియన్ మార్చ్ అవి జరుగుతున్నాయి. అప్పుడు మేము ఆ ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు బాగా జ్వరం వచ్చి పడుకున్నది. కాలు చేతులు అన్నీ అదైపోయినాయి, రక్త కణాలు క్షీణించిపోయినాయి. వాళ్ళ మమ్మీ నేను కూడా ప్రోగ్రాం వచ్చే దాన్ని నన్ను విడిచిపెట్టిపోయినా నేను నీ బిడ్డను కూడా చూసుకోనని వదిలేసింది. ఒక 24 అవర్స్, మొత్తం 24 అవర్స్లో తను ఆఖరిలు నడిచినట్టు అయిపోయింది. మళ్ళీ వెంటనే వచ్చేసి ఎత్తుకొని హాస్పిటల్కి ఉరికిన తర్వాత డాక్టరు సంతకం పెట్టమన్నాడు. నేను గ్యారంటీ ఇవ్వలేను, సిగ్నేచర్ చేయమన్నాడు. అప్పుడు నా కళ్ళకు బాగా నా బిడ్డ మళ్ళీ అసలు బతికి బట్టగడుతుందా అని బాగా దుఃఖం వచ్చి మా అమ్మను పట్టుకొని ఏడ్చి, మా అమ్మను అక్కడ ఉంచి వీళ్ళ అమ్మమ్మను, మా అత్తమ్మను ఇద్దరిని అక్కడ ఉంచి బయట కూర్చున్నాడు. ఏం మనసున పట్టకుంటే 24 అవర్స్ తర్వాత తను క్యూర్ అయిందంటే అప్పుడు మళ్ళీ బిడ్డని చూసుకొని సంతోషపడ్డాను. లేకపోతే ఇట్లా అది నాన్న అది ఆమె జీవితంలో, నా జీవితంలో నేను ఫస్ట్ టైం బాగా ఏడ్చి అప్పటి నుంచి తను ఆరోగ్యం విషయంలో వెనుదిరగలే. నేను వాళ్ళకు ఒకటే చెప్తా, హెల్త్ ఫస్ట్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. నువ్వు ఆరోగ్యంగానే లేకపోతే నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగాలు చేసి ఎందుకు? నీ ఆరోగ్యం ఫస్ట్ కాపాడుకోవాలి, తర్వాత నీ ఎడ్యుకేషన్. హెల్తీగా ఉంటేనే కదమ్మా ఎవరైనా చూసేది. మనం సంపాదించింది తినాలి, మంచిగా ఉద్యోగం మంచిగా చేసుకోవాలంటే నువ్వు హెల్తీగా ఉండాలి. అదే చెప్తా వాళ్ళకు, అది ఫాలో అవుతారు వాళ్ళు. గుడ్. నాన్నకి నువ్వు థ్యాంక్ యూ చెప్పాలంటే ఎట్లా చెప్తావు? అక్క థ్యాంక్ యూ చెప్పాలంటే ఇప్పుడు ఎమోషనల్ అయితే పర్లేదు, నాన్న అంటేనే ఎమోషనల్. ఆమె థ్యాంక్స్ చెప్పాలంటే నేను అనుకున్నది చేయాలన్నట్టు. నేను ఆమెను ఒకటే కోరుకున్నా అన్నట్టు, నువ్వు యాక్టర్ అయినావు కదా, ఈ యాక్టర్ కమ్ నువ్వు మీ మమ్మీ కోసం యాక్టర్ అయినావు, నా కోసం డాక్టర్ కావాలి. యాక్టర్ కమ్ డాక్టర్. ఆమె సాయి పల్లవి ఇష్టం అని అంటుంది అన్నట్టు. సాయి పల్లవి అమ్మ ఏమిటి, ఆమె యాక్టర్ కమ్ డాక్టర్. ఆమె నువ్వు కూడా డాక్టర్ కమ్ యాక్టర్, యాక్టర్ కమ్ డాక్టర్ ఉండాలి. మమ్మీ కోసం అది, డాడీ కోసం ఇది. తల్లి శిక్షణనిస్తుంది, తండ్రి రక్షణనిస్తాడు. అంతేనా? నీ డైలాగ్ చెప్పు. నాన్నకి థ్యాంక్ యూ చెప్పు. నాన్న నీ గురించి చెప్పిండు కానీ నువ్వే చెప్పాలి. అది చేస్తేనే నాకు థ్యాంక్ చెప్పినట్టు. నాన్న అనుకుంటున్నాడు అట్లా, నువ్వెట్లా చెప్దాం అనుకుంటున్నావు నీ థ్యాంక్ యూ? అక్క, మా డాడీ ఈజ్ మై సూపర్ హీరో. వితౌట్ మై డాడ్ ఐఎమ్ నథింగ్ అక్క. మా డాడీ లేకపోతే నేను ఏం లేదు. మా డాడీ, మా పేరెంట్స్ ఇట్లా సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్థాయిలో ఉండకపోదు. డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నీకు మాట ఇస్తున్నా, ఇప్పుడు ఈ ఛానల్లో మాట ఇస్తున్నా ఏంటంటే పక్కా యాక్టర్ కమ్ డాక్టర్ అయి సిద్దిపేటలోనే హాస్పిటల్ పెట్టి ఫస్ట్ పేషెంట్ గా నువ్వే వస్తావు డాడీ. జస్ట్ ఇట్లా చేతి పట్టుకుంటే చాలు పేషెంట్ అయిపోతావు. ఫస్ట్ పేషెంట్ నువ్వే. నా డాక్టర్లో ఫస్ట్ పేషెంట్ అని అంటే కళాంజలి రాజేశం. అక్కడ రిపోర్ట్ రాసుకుంటాను నేను. కళాంజలి రాజేశం ఫస్ట్ పేషెంట్. ఇట్లా చేతి పట్టుకున్నా కానీ పేషెంటే కదా అక్క. నీ ఫస్ట్ పాట నేనే, సో నీ ఫస్ట్ పేషెంట్ కూడా నేనే అవుతా. ఓకే, అర్థమైందా? డన్. రైట్ అక్క సెకండ్ పేషెంట్ మీరే కావాలి. అంతే కదా, మళ్ళీ పేషెంట్ కావాలని లేదు అక్క. చెతస్కోప్ పెట్టి మీకు అన్ని చెకప్లు చేసి ఫ్రీ చెకప్. అంత పెద్దగా కావాలనుకుంటున్నావా? లేదు లేదు అక్క, మీరు సిక్ అవ్వాలని నేను కోరుకుంటలేదు కానీ మీరు పేషెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నీ అంత పెద్ద గొంతు రావాలంటే అక్కకు కూడా ఆపరేషన్ చేసి గొంతు పెట్టుకుంటా. అక్క ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి ఏం మాట్లాడతలేదు కానీ అక్క నేను ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో నా ఎక్కడ ఉంటది అంతే. నేను కూడా చిన్న కూతుర్నే. అది అక్క, ఇది ఇప్పుడు అక్క ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ అయినాం. ఖడ్గంతో ఒక డైలాగ్ చెప్పురా. ఎట్లుండాలంటే భయపడాలి. అయితే నేను డ్రామా జూనియర్స్ లో విన్నర్ అయిన స్కిట్ చెప్తా అక్క. సమ్మక్క సారక్క. ఏది కష్టం కాదు, ఆరుగాలం దుక్కి దున్ని కష్టపడితేనే పంట చేతికొస్తుంది. ఆళ్ళతో తెగబడి యుద్ధం చేస్తేనే
మన తర్వాతి తరాలు కూడా సుఖంగా బతకగలరు. కొడుకా చెప్పన్న, బిడ్డ సారలమ్మ, యుద్ధం ఆపకూడదు, మనం గెలిచే వరకు ఆగకూడదు. మన చివరి రక్తపు బొట్టు గెలుపు కోసమే పోరాడాలి. గిరిపుత్రుల వీర ప్రతాపాలు తరతరాలుగా గుర్తుండేలా పోరాడుదాం, చరిత్రలో నిలిచిపోయేలా పోరాడుదాం. వేటుకొక్క తల కాదు, వేటుకు 10 తలలు తెగి పడేలా తెగన్నరుకుదాం. వావ్, నిజంగా భయపడాలి, ఇది చూస్తే ఖచ్చితంగా భయపడాలి. అరే మన ప్రార్థన, నేను చిన్న చిన్న రీల్స్ చూసుకుంటే ఎంతో క్యూట్ ఉంటుంది, నిజంగా మన ప్రార్థన చాలా బాగుందిరా.